వీడేంటో వీడి విధానాలేంటో ఎప్పుడు అర్థం కావు. అలా నన్ను కొద్దిగా కంటున్న ఎన్నో సుగంధ ద్రవ్యాలు, మూలికలు, ఇంకా కట్టి పుల్లలు ఏరుకుంటుంటే అవన్నీ మూట కట్టుకుని పట్టుకెళ్లారు. లక్ష్మీపురం చేరుకోగానే ఏంటి అలసిపోయామని ఏమైనా కోసంగా? ముందు నువ్వు పద, ముందు ముందు నీకు తెలుసుకోండి. రండి బాబు రండి, మీకేం కావాలి? బాబు నాకు పొయ్యి, సంచులు బియ్యం, 2 పెద్ద గిన్నెలు, ఇవన్నీ కలిపి ఎంత అవుతుందో చెప్తావా? ఏమన్నారు? సంచులు బియ్యం, స్టవ్, 2 పెద్ద గిన్నెలు. ఇదిగో 10 రూపాయలు. సరే. ఇదిగో 100 రూపాయలు. రండి బాబు రండి, వేడి వేడి ఐస్ క్రీమ్. వేడి వేడి ఐస్ క్రీమ్ వద్దులే అమ్మా. ఏంటి సంపాదించడానికి వచ్చామా లేకపోతే డబ్బు ఖర్చు పెట్టడానికి వచ్చామా? నువ్వు చూసుకుంటావా? చేస్తాను. ఎప్పుడు ఏం సరిగ్గా చెప్పాడు అని దొంగ వెలిగించి అడవి నుండి తెచ్చిన సుగంధ ద్రవ్యాలతో వంట మొదలు పెట్టారు. ఆ వాసనకి సంతలో ఉన్న వ్యాపారికి ఆకలి వేసి చుట్టుముట్టారు. సువాసన సువాసన, మీరేం చేస్తున్నారు? నేను బిర్యానీ చేస్తున్నాను నాన్న. ఇదిగో రుచి చూడు, నువ్వు కూడా రుచి చూడు నాన్న. ఈ పువ్వు ఏంటి? మంచి సువాసన వస్తుంది. అది ఒక కుంకుమ పువ్వు నాన్న. కుంకుమ ఏంటి ఇస్తావా? నీకన్నా నాన్న ఇంత. మరి నాదంతా ఏంటి? నీది 100 ఏంటి నాన్న? అప్పుడు నాదంతా ఏంటి? నీది మొత్తం 1000 నాన్న. ఎక్స్ట్రా. నీది ఏ ఊరు నాన్న? నేను అమెరికా నుంచి వచ్చాను. ఓ, మొన్నే మీ బయటకు కావాలి. నేను బిర్యానీ కోసం గంటలో 500 పట్టాడు పాపం. మీది 1,00,000 అయింది నాన్న. 1,00,000?
వాళ్ళ ఊరు చేరుకుంటారు. మరుసటి రోజు రాత్రి పాప బుద్ధి మళ్ళీ అడుగుకి వెళ్ళి పాతి పెట్టిన చోట తిరిగి తవ్వి డబ్బు మొత్తం కాజేసి వచ్చేస్తాడు. వారం అయ్యాక మెల్లగా ధర్మబుద్ధి ఇంటికి వెళ్ళి ఏంట్రా నిన్న మన సంపాదించుకున్న డబ్బుల్ని ఒక ఇల్లు, ఒక టీవీ, ఒక సోఫా పడుకున్నాను. కానీ మా భార్య కుక్కి ఐఫోన్ కావాలంట. వెళ్ళి నాకు డబ్బు తీసుకుందామా? సరే పద అని ఇద్దరు వెళ్ళి అడవిలో చెట్టు కింద గుంట తీసి చూస్తారు. అక్కడేమో డబ్బు సంచులు కనపడవు. అప్పుడు పాప బుద్ధి గట్టిగా అరుస్తుంది. అయ్యో నా డబ్బులు పోయాయి. ఎవరు తీసేసుకున్నారు నా డబ్బులు? ఎవరు కాదు, నువ్వే కాకేసావు ధర్మబుద్ధి. మళ్ళీ అట్లే నిజంగా చెప్పు, లేకపోతే పెద్ద మనిషికి తీసుకెళ్తాడు. నాకు కూడా పోయింది. నాకేం పోయా? పోదా సరే పోదాం. అలా ఇద్దరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు. ఏంటి ధర్మబుద్ధి పాప బుద్ధి ఎట్లా వచ్చారు? ఈ సమస్య ఏమిటి? నిన్న మనం సంపాదించుకున్న డబ్బుని ఒక చెట్టు కింద పాతాము. కానీ ఈ రోజు చూస్తే ఆ డబ్బులు లేవు. ఎందుకంటే ధర్మబుద్ధి కాకేస్తాడు. నాకు న్యాయం చేయండి. నేనేం తీయలేదండి. కావాలంటే మా ఇంటికి వెళ్ళి సోదా కూడా చేసుకోవచ్చు. ధర్మబుద్ధి డబ్బు తీసాడు అని ఏమైనా సాక్ష్యం ఉందా? అవును, ఆ చెట్టు సాక్ష్యం చెప్తుంది. రేపు అక్కడికి వెళ్ళి విషయం తేలుతాం. ఈలోపు పాప బుద్ధి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి జరిగిందంతా చెవులో చెప్తాడు. ఏమైందిరా? అది నాన్న మా విషయం. మరి రేపు డబ్బులంతా మాకు మిగిలిపోయాలంటే నువ్వు ఆ చెట్టు వెనకాల దాక్కుని ఆ పెద్ద మనుషులు వచ్చేటప్పుడు ధర్మబుద్ధి డబ్బులు కాజేశాడని చెప్పాలి. మిగిలినంత నేను చూసుకుంటాను. అలాగేరా, మరి ఎంత చెప్పాలా? నేను చూసుకుంటాలే. మరుసటి రోజు పాప బుద్ధి వాళ్ళ నాన్న చెట్టు వెనకాల దాక్కుంటాడు. అప్పుడు అందరూ అడవికి వస్తారు. ఏరా అబ్బాయిలు, ఇదేనా ఆ చెట్టు? అవును, ఇదే ఆ చెట్టు. చెట్టు సాక్షి చెప్తుందా? నేనే నిజాయితీ పరుగునైతే ఆ దేవుడే నా పక్షాన ఉంటే ఈ చెట్టు సాక్ష్యం చెప్తుంది. కావాలంటే అడగండి. చెట్టు డబ్బులు ఎవరు కాచేశారు? ఇక్కడ డబ్బులు ధర్మబుద్ధి తీసుకాడు. ధర్మబుద్ధి పెద్ద దొంగ. అలా అంటూ ఉండగా చెట్టు మాట్లాడటం ఏంటి అనుమానం వచ్చి ధర్మబుద్ధి తెచ్చుకున్న బిర్యానీ మూత తీసి బిర్యానీ వాసన వెదజల్లింది. ఆ వాసనకి గొర్రెల్లో దాక్కున్న పాప బుద్ధి వాళ్ళ నాన్న చూసారా అండి, ఈయన ఎవరో కాదు, ఇది పాప బుద్ధి వాళ్ళ నాన్నే. వీళ్ళిద్దరూ కలిసి నా డబ్బు అంతా కాచేశారు. పట్టుకుని కొట్టండి వాళ్ళిద్దరిని. మనల్ని కొట్టకు అండి. మనం చాలా తప్పుగా చేసాము ఈ డబ్బులు కాజేయడం. మరి మర్యాదగా డబ్బులు ఎక్కడ పెట్టామో చెప్పు. ఇదిగో తను తీసుకోండి. అందుకే గుర్తించుకోండి, నమ్మకం అది పెంచుకోవాలంటే జీవితకాలంలో, అదే పోగొట్టుకోవాలంటే అలక్ష్యం చేస్తున్నాం.
పేరు దీపక్. నేను ప్రతి మనిషి చేశాను. నా పేరు శారద. నేను పాప బుద్ధి నాన్న ఇంకా వెళ్ళాను.